డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుంది. చాలామంది ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు ఇది. ఆ రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ రోజు చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం నాడు వచ్చింది. ఈరోజు మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. చెడ్డ పనులు చేయడం వల్ల సమస్యలు వస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేయడం మంచిది కాదు. తులసి ఆకులు కోయకూడదు. వైకుంఠ ఏకాదశి నాడు తులసి ఆకులను కోయడం మంచిది కాదు. విష్ణువుకు తులసి అంటే ఎంతో ఇష్టం. ఏకాదశి నాడు విష్ణువుకు తులసిని సమర్పించాలని ఆ రోజు కోయకుండా ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోవడం మహాపాపం. బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. ఏకాదశి నాడు అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. ఆ రోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని అంటారు. అందుకని ఆ రోజు అన్నంతో చేసిన ఆహార పదార్థాలు తినరు. ఏకాదశి నాడు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలు తినకూడదు. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఏకాదశి నాడు ప్రతికూల ఆచరణలకు దూరంగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైన రోజు. ఆ రోజు హరినామ స్మరణ చేయాలి. పగలు నిద్రపోవడం మంచిది కాదు. అన్నదానం చేయండి. ముక్కోటి ఏకాదశి నాడు అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. పేదలకు, లేని వారికి తోచిన వాటిని దానంగా ఇస్తే పుణ్యం కలుగుతుంది. విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి నాడు స్తుతిస్తే మోక్షం కలుగుతుంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మదనంలో హాలాహలం, అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదేనని విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతమైన విష్ణువును ఆరాధించి రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. అలా చేయడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. అలాగే ఆ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి గీతా పారాయణం, గోవింద నామస్మరణ చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏ వస్తువులను దానం చేయాలి? వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే తులసి మొక్క, దుప్పటి, ధాన్యం లాంటి వాటిని పేదలకు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.